పీడీఎస్యు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులు ప్రారంభించాలని ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ గురుకుల హాస్టల్ సమస్యలపై మౌనహారం ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్రాంతి మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు కళాశాల పనులు మొదలు పెట్టలేదని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేక విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారని, నేలకొండపల్లిలోని ప్రభుత్వ కళాశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని, పెండిప్రోలులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీ భవనం శిథిలావస్థకు వచ్చిందని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని, కూసుమంచి ప్రభుత్వ కళాశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలని వారు కోరుతున్నారు। నారాయణకి కొమ్ము కాసి ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు। అనేక హాస్టల్ సమస్యలు ఈరోజు పీడీఎస్యు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల నుండి కూసుమంచి సెంటర్ వరకు ర్యాలీ చేయడం అనేది జరిగింది। దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి। తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం। నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా ముంగట మాట్లాడిండు, ఈ సంవత్సరాన్ని మేము విడుదల చేస్తాం అని చెప్పి చెప్తా ఉండు। అయ్యా, ఈ సంవత్సరాన్ని కాదు, గతంలో ఉన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో పెండింగ్లో ఉన్నాయి 8,000 కోట్లు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మీరు విడుదల చేయకుండా ఈ సంవత్సరం మీరు ఎట్లా విడుదల చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం। నిజంగా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ 8,000 కోట్ల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి। కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తానని చెప్పిన గౌరవులైన ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పోయారు? మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉందా? ప్రజల మీద ప్రేమ ఉందా? వైద్యం మీద ప్రేమ ఉందా అని చెప్పి ఇక్కడ ముగ్గురు మంత్రులు మేము అడుగుతా ఉన్నాం। నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే 8,000 కోట్లను విడుదల చేయండి।